హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దేవతలు సైతం ఆరాధించే దైవం ఎవరు అని అడిగితే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వినాయకుడు. ఎలాంటి శుభకార్యాల్లోనైనా మొదటిగా పూజించేది ఆ స్వామినే. ఆయనను భక్తులు వివిధ రకాల పేర్లతో పూజిస్తారు. అలా పూజించే దేవాలయాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలో స్వామివారు స్వయంభు శ్రీ లక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటున్నారు. ఈ గణపతికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి భక్తులు తమ మనసులోని కోరికలను నేరుగా ఆయన చెవిలో చెప్పుకోవచ్చు. కోరికలు తీర్చే స్వామిగా పేరు పొందిన ఆ దేవాలయానికి దేశ విదేశాల నుండి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో స్వామివారి తొండం కుడివైపుగా ఉంటుంది. స్వామివారి ఎడమకాలు కింది భాగం నుండి నీరు వస్తుంది. స్వామివారి పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఏకశిలామూర్తిగా బొజ్జగణపయ్య మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం పచ్చని పంట పొలాల మధ్యలో ఉంది. ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ దేవాలయాన్ని తూర్పు చాళుక్యులు క్రీస్తు శకం 849 892 మధ్యకాలంలో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. స్థానిక కథనం బట్టి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒక భక్తునికి స్వామివారు కలలో కనిపించి తాను వ్యవసాయ క్షేత్రంలో ఒక బావిలో వెలిసినట్టు వివరించారు. ఆ భక్తుడు ఆ విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియపరిచి స్వామివారిని వెలికి తీసినట్లు చెబుతారు. ఇలాంటి పురాతన ఆలయాలు బిక్కవోలు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో చాలానే ఉన్నాయి. వీలైతే ఒకసారి దర్శనం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.